వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మధ్యప్రదేశ్లోని ఎలైట్ యాంటీ మావోయిస్ట్ హాక్ ఫోర్స్లోని అత్యుత్తమ అధికారుల్లో ఒకరైన ఇన్స్పెక్టర్ ఆశిష్ శర్మ. ఈయన గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈయన మావోయిస్టులతో పోరాడుతూ రాజ్నాంద్గావ్ అడవుల్లో స్వర్గస్థులయ్యారు. వీరు 2 సార్లు శౌర్య పురస్కార గ్రహీత. ఉద్యోగం ఎక్కడైతే అసాధ్యంగా ఉంటుందో అలాంటప్పుడు పోలీసులు పంపించే వ్యక్తి ఈయన. నర్సింగ్పూర్కి చెందిన ఒక రైతు కుమారుడు. ఆయనకి మరో 2 నెలల్లో పెళ్ళుంది. కానీ ఆయన మావోయిస్టులతో పోరాటం చేస్తూ వీరమరణం పొందారు. మన భద్రతా దళాల వీరత్వం మరియు త్యాగాలు మీడియా మరియు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి. కానీ బాధాకరం ఏంటంటే మనం దానికి విరుద్ధంగా పట్టించుకోం. భద్రతా దళాలు ఉగ్రవాదిని చంపిన క్షణంలోనే వారిపై తక్షణమే వారి పరిస్థితులు, వారి కుటుంబ స్థితిగతులపై మీడియాలో భావోద్వేగ ఏడుపు మొదలవుతుంది. ఆశిష్ శర్మ వంటి నిజమైన హీరోలు వారి శ్రద్ధలో కొంత భాగాన్ని మాత్రమే పొందుతారు. అందుకే ఆశిష్ శర్మ లాంటి వాళ్ళ వీర గాథలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సైనికులని, జవాన్లని, పోలీస్ని, ఇలాంటి వాళ్ళని ఫెయిల్యూర్ అయ్యారని అవహేళన చేసే కంటే వృత్తి కోసం ప్రాణాలు అర్పించే ధీరులు నిజమైన హీరోలు అని చూపించండి. అది ఈరోజు సొసైటీకి చాలా అవసరం. వాళ్ళని కన్న వాళ్ళైనా కొడుకుపోయిన బాధలో కొంతైనా తన కొడుకు వీరత్వం ఈరోజు ప్రపంచానికి తెలుస్తుంది అని ఆనందపడతారు. ఆ తల్లిదండ్రులకు కొడుకుపోయిన బాధను భరించే శక్తిని ఇవ్వాలని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వి సెల్యూట్ సార్. జై హింద్, జై భారత్.